ఇక్కడ మనం అకామిడేషన్ ఇన్ బెల్జియం చూద్దాం. బెల్జియము పవర్ షేరింగ్ను ఉపయోగించుకుంది. ఇక్కడ కూడా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే బెల్జియంలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పవర్ షేరింగ్ ద్వారా మేనేజ్ చేసి ఎలాంటి గొడవలు లేకుండా కంట్రీని రన్ చేసిందన్నమాట బెల్జియం అనేది. అది ఎలా సాధ్యమైంది, పవర్ షేరింగ్ ఎలా చేసింది అనేది ఈ వీడియోలో మనం బెల్జియం ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చాలా స్ట్రెస్ చేసి చెప్పేది నా క్లాస్లో స్టూడెంట్స్కి కూడా ఏంటి అంటే, బెల్జియంకి చెందినటువంటి లీడర్స్ ఇది చాలా చాలా ముఖ్యమండి. ఏంటి అంటే మనకి శ్రీలంక గురించి కూడా ఇస్తూ అక్కడ టైటిల్ అనేది వాడు ఎలా పెట్టాడు అంటే, మెజారిటేరిజం ఇన్ శ్రీలంక అనే పదాన్ని టైటిల్ పెట్టాడు. రైటరు మనకు అక్కడే చెప్పేస్తున్నాడు. అంటే అక్కడ దాని కింద కూడా రాస్తాడనమాట. ఆ యొక్క శ్రీలంక లీడర్స్ అనేవాళ్ళు ఆ సింహాల లేదా శ్రీలంకలోని ఆ మెజారిటీ ఉన్నటువంటి సింహాల యొక్క ఆధిపత్యాన్ని ఎలా చూపించాలి అని చెప్పి వాళ్ళు చూశారు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. మరి అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తూ స్ట్రెస్ చేస్తూ అదే వర్డ్తో ఇక్కడ స్టార్ట్ చేస్తూ, బెల్జియన్కి చెందినటువంటి ఇండియా ఉన్నానుకో, ఇండియన్ అని ఎలా అంటారో, బెల్జియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో చూడండి, ఆ లీడర్స్కి ఉన్నతమైన అభిప్రాయాలు లేదా ముందు చూపు లేదా ఆ ప్రజల పట్ల వాళ్ళకి కలిగినటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఆ చిత్తశుద్ధి, అంటే వాళ్ళ గ్యాప్ అనేది చేయకుండా, అంటే కత్తిరి సూదిని మనం తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తుంది కత్తిరి అనేది ప్రతిదాన్ని కూడా ఏం చేస్తుందంటే కలిసి ఉన్న దాన్ని విడగొట్టుకుంటూ పోతూ ఉంటుంది. సూది ఉందనుకో ప్రతిదాన్ని కలుపుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బెల్జియంలో అటువంటి లీడర్స్ ఏం చేశారంటే, ఒక సూదిలాగా ఆలోచించి ఆ దేశాన్ని అక్కడున్న డైవర్సిటీ కావచ్చు అన్నిటినీ కూడా వాళ్ళు కలుపుకుని ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నం అనేది ఆ యొక్క ఏం చేసింది అంటే బెల్జియంని ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి ప్లేస్లో కూర్చోబెట్టడానికి అది ఉపయోగపడింది. అంటే లీడర్స్ అనేవాళ్ళు కరెక్ట్గా ఆలోచించాలి అనేది నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం అండి. ఏంటి, ఇక్కడ కూడా మనకి రీజనల్ డైవర్సిటీ చాలా చాలా ఉంది. ఏంటి, ఆ యొక్క ఫ్రెంచ్ మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఒక రీజియన్లో ఉన్నారు, డచ్ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రీజియన్లో ఉన్నారు, జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఇంకొక రీజియన్లో ఉన్నారు. అంటే రీజనల్ డైవర్సిటీ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. దీంట్లో కూడా మెజారిటీ మైనారిటీ మధ్య ఆ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే కల్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్రెంచ్ వాళ్ళ కల్చర్ వేరేగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు తినేటువంటి ఫుడ్, వాళ్ళు ఉండేటువంటి రీజియను, ఇవన్నీ కూడా డిఫరెంట్గా మనం ఉండటం అనేది జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా కన్సిడర్ చేస్తూ ఈ అన్ని విషయాల్ని కూడా కన్సిడర్ చేస్తూ ఈ కల్చరల్గాను రీజనల్ పలుగా ఉన్నటువంటి డైవర్సిటీని వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి లీడర్స్ వీళ్ళందరినీ కలిపి ఎలా ఉంచాలి అని చెప్పి లీడర్స్ ఆలోచించి ఏం చేశారంటే మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది చేశారు. చూడండి, ఈ నిర్ణయాలు కూడా ఏదో ఒక్కరోజు అలావుద్దీన్ అద్భుత దీపం చక్రం అది తిప్పినట్లుగా కాకుండా దీనికి చాలా సంవత్సరాలు చూడండి, ఇక్కడ ఏకంగా ఆ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకి 23 years పట్టిందండి. ఏంటి, ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చింది ఏంటి అంటే, బిట్వీన్ 1970s to 1993 అండి. అంటే 23 years కంటిన్యూ ఆ కాన్స్టిట్యూషన్ ఏంటంటే వాళ్ళు ఈ యొక్క 23 yearsలోని కూడా వాళ్ళు 4 times సరి చేశారు. ఒక రకమైనటువంటి ఫార్ములా తీసుకున్నారు, ఒక రకమైనటువంటి పాత్ తీసుకున్నారు, ఆ పాత్లో వాళ్ళు చేశారు. దానివల్ల కూడా ఆ రెడ్యూస్ అవ్వాలి. అంటే వాళ్ళు ఇంకా బెల్జియంలో ఉన్నటువంటి ఆ బెల్జియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మనలో ఉన్నటువంటి డైవర్సిటీ ఎలా ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా కలిసి ఉండాలి. ఏ ఒక్కరూ కూడా కంట్రీకి బయటికి వెళ్ళకూడదు, ఏ ఒక్కళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోకూడదు, ఒకళ్ళనొకళ్ళు కొట్లాడుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పి వాళ్ళ ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నాలు మనకి ఇక్కడ ఆ వర్క్ అనేది ఆ వర్కౌట్ అనేది క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. 1970s నుండి 1993 వరకు ఈ 23 yearsలోనే మనకి కాన్స్టిట్యూషన్ 4 times చేంజ్ చేశారండి.
అంటే ఈ కంట్రీలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీని ఒక చోటకి చేర్చాలండి. ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా, ఎలాంటి బాధలు లేకుండా చూడటానికి, వాళ్ళందరినీ ఒక్క చోటకి చేర్చడానికి వాళ్ళ కాన్స్టిట్యూషన్లోని అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ అంటే సవరణ, అంటే ఇంకా తెలియకపోతే మార్చడం అండి. వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మనకి ఆ లీడర్స్, ఈ యొక్క కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసే విషయంలో మనకే తెలుస్తుందండి. అంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రయోగాలు చేస్తున్నారు, ఇంకా చేసుకుంటూ వాళ్ళు దాంట్లోని ఎలాగ డిస్ప్యూట్స్ అనేది అందరూ కలిసి ఉండేటట్టు ఏంటి అనేది వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఏముందని మనం రాసుకున్నదాన్ని, మన కంట్రీలో ఉన్న పీపుల్ అందరూ కూడా ప్రశాంతంగా ఉండటానికి, అందరూ కలిసిమెలిసి జీవించడానికి ఉపయోగపడిన కాన్స్టిట్యూషన్ ఉంటే ఎంత, ఊడితే ఎంత అని వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ ఏం చేశారంటే కేవలం 23 ఇయర్స్లోనే 4 టైమ్స్ వాళ్ళు దాన్ని చేంజ్ చేసుకొచ్చి అందరూ కలిసి ఉండేటట్టు వాళ్ళు చేయటంలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం అనేది జరిగిందండి. కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఆ యొక్క పవర్ షేరింగ్ ఎలా ఉంది, ఎలా వాళ్ళు మేనేజ్ చేసేవారు అనేదాన్ని చెప్తూ బెల్జియం మోడల్ అని చెప్పి దానికి ఒక పేరు కూడా వచ్చేసిందండి. ఇక్కడ మనకి ఈ బెల్జియన్ మోడల్లో మనకి 4 పాయింట్లుగా మనకి ఈ బెల్జియన్ మోడల్ అనేది రైటర్ చెప్పడానికి ట్రై చేశారండి. ఏం చేశారు అంటే కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ప్రిస్క్రైబ్ అంటే నిర్దేశించుకున్నారండి. ఏమని? సెంట్రల్ గవర్నమెంట్లో డచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఇద్దరు మినిస్టర్లు సమానంగా ఉండాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఏం చేశారంటే రాసుకున్నారు. అంటే దీనివల్ల ఏమైంది, అలాగే ఒకవేళ ఏదైనా స్పెషల్ లాస్ చేయాలనుకోండి అంటే కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయాలి. ఇది ఒక లాంగ్వేజ్ వాళ్ళు దాన్ని చేంజ్ చేయడానికి లేదు, మెజారిటీ సపోర్ట్ కావాలి. ఏం చేస్తారు, అటు ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరినీ అడుగుతారు. అడిగి మరి ఏంటి ఈ నిర్ణయం చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అనేది, దాంట్లో మెజారిటీ దాన్ని ఓకే చేస్తే ముందుకెళ్తారు. అప్పుడు డచ్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. డచ్ వాళ్ళు కూడా ఆ స్పెషల్ అంటే కొత్తగా అంటే ఇద్దరికి ఉపయోగపడే చట్టాన్ని కనుక వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఇలాగా ఇద్దరి అభిప్రాయాలు కనుక్కొని ఇద్దరు మెజారిటీతో ఆమోదిస్తేనే అది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క చట్టం కింద దాన్ని తీసుకొస్తుంది అనమాట. ఈచ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మెజారిటీ ఆమోదించాల్సిందే. ఇక్కడ అంటే ఏదో ఒక కంపెనీ, ఇక్కడ ఒక మంచి పదం వాడతారండి, ఆ పదం కూడా మనకు పడితే ఎగ్జామ్లో మంచి మార్కులు పడతాయి. యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా డచ్ కమ్యూనిటీ ఒకటే దాని మీద ఆ స్పెషల్ యాక్ట్ మీద ఆమోదించే రైట్ లేదు. ఎందుకు లేదు అంటే వీళ్ళు యూనిలేటరల్గా కాకుండా ఇద్దరు మెజారిటీ 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా 2 లాంగ్వేజ్ మాట్లాడేటువంటి కమ్యూనిటీస్ ఇద్దరూ కూడా దాన్ని మెజారిటీతో ఆమోదించినప్పుడు మాత్రమే దాన్ని చట్టమయ్యేటట్టు వీళ్ళు ఏం చేశారంటే కాన్స్టిట్యూషన్లో ప్రిస్క్రైబ్ చేసుకున్నారండి, నిర్దేశించుకున్నారండి. ఎంత గొప్పగా చేశారో చూడండి. ఇక రెండవది ఏం చేశారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న చాలా పవర్లు, సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి చాలా పవర్స్ని ఏం చేశారంటే ఆ 2 రీజియన్స్లో అంటే 2 ప్రాంతాల్లో అంటే ఫ్రెంచి అంటే మనకు తెలుసు కదండి, ఫ్లెమిష్ రీజియను, ఇంకొకటి వాలోనియా రీజియను, ఈ 2 రీజియన్లో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చేశారండి. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్లు సెంట్రల్ ఆధీనంలో ఉండకుండా ఇండిపెండెంట్గా తమ డెవలప్మెంట్ కోసం అవి నిర్ణయాలు తీసుకునేంత ఆ యొక్క ఫ్రీడమ్ అనేది కాన్స్టిట్యూషన్ ద్వారా వాళ్ళు దానికి ఇచ్చేయడం అనేది చేశారు. దీనివల్ల వాళ్ళు ఏం చేశారు అంటే డిస్ప్యూట్స్ని దూరం చేయడానికి ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధిపత్యం అనేది ఉంటే అది రేపొద్దున ఎప్పుడైనా సరే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్కి ఎక్కువ పవర్స్ అనేది ఇచ్చేయడం అనేది చేశారు. ఇక క్యాపిటల్ అయినటువంటి బ్రెజిల్లోకి వస్తే ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి బోత్ కమ్యూనిటీస్కి గల సపరేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఇది వీళ్ళు చేసినటువంటి ప్రయోగంలో బెల్జియం వాళ్ళు ఇది ఒక రకమైన ఈక్వల్గా రిప్రజెంటేషన్ ఇస్తూ ఆ యొక్క స్పెషల్ గవర్నమెంట్ని బ్రెజిల్స్లో వాళ్ళు ఫామ్ చేశారు. ఎందుకు ఈక్వల్గా ఏంటి, అక్కడ వాళ్ళు 80% 20% ఉన్నటువంటి ఫ్రెంచి డచ్ వాళ్ళు మరి ఉన్నప్పటికీ కూడా ఎందుకు మీరు రిప్రజెంటేషన్ ఈక్వల్గా ఇచ్చారు? అసలు అది పాసిబుల్ కాదండి, ఎవ్వరు అలాగా.
కానీ వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి ఫ్రెంచ్ వారిని అడిగితే ఫ్రెంచ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, డచ్ వాళ్ళు మాకు సెంట్రల్ గవర్నమెంట్లో మేము కంట్రీ వైజ్ మొత్తం చూసినప్పుడు మేము కేవలం 40% ఉన్నాం, అక్కడ వాళ్ళు డచ్ వాళ్ళు 59% ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో మాకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి మేము ఇక్కడ కూడా ఈ యొక్క బ్రజల్స్లోని క్యాపిటల్లోని కూడా వాళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఇస్తున్నాము అని చెప్పి, దానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే చెప్పడం అనేది ఫ్రెంచ్ వాళ్ళు చేశారు. ఇక 4వది ఏం చేశారంటే, 4th వన్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే కాకుండా ఇంకొక గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారండి. అంటే వీళ్ళు ఏం చేసినా ఆ లీడర్స్, బెల్జియం లీడర్స్ మనం ఎప్రిషియేట్ చేయకుండా ఉండలేమండి. ఆ లీడర్స్ అక్కడ శ్రీలంకలో ఉన్న వాళ్ళు అదంతా కూడా కంపు చేసి పడేశారు. వాళ్ళంతా కూడా దాన్ని సివిల్ వార్కి వచ్చే వరకు కూడా వాళ్ళు దాన్ని ఏం చేశారు అంటే తీసుకెళ్ళిపోయారండి. ఇక్కడ మాత్రం వీళ్ళు థర్డ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ని కూడా బెల్జియంలో ఫామ్ చేశారు. దాన్నే మనకి కమ్యూనిటీ గవర్నమెంట్ అంటారండి. కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ ఇక్కడ వాళ్ళు సపరేట్గా, అంటే జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ, ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ, డచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ ఎలా ఉంటుందంటే, ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి పీపుల్ రిప్రజెంటేటివ్గా ఆ పర్సన్ వాళ్ళ కంట్రీలో ఎక్కడున్నా సరే వాళ్ళని ఎలక్ట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఏంటంటే ఈ కమ్యూనిటీకి సంబంధించి వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన డ్యూటీస్ ఏంటి, మరి ఇలా ఎలక్ట్ చేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు అంటే, కల్చరల్గాను వాళ్ళ కల్చర్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడం చేస్తారు. ఎడ్యుకేషనల్గా వాళ్ళు డెవలప్ అవుతారు. ఆ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం ఆ లాంగ్వేజ్లో బుక్స్ ప్రింట్ చేయడం, ఆ యొక్క క్లాస్ స్కూల్స్కి ఎలాంటి సిలబస్ ఇవ్వాలి, ఇలా అన్నీ కూడా వాళ్ళు ఆలోచించడం అనేది చేస్తారు. ఈ లాంగ్వేజ్ రిలేటెడ్గా ఏదైనా ఇష్యూ కనుక వస్తే, ఏదైనా అంశాలపై నిర్ణయాలు చేసేటువంటి అధికారం అనేది ఈ యొక్క గవర్నమెంట్కి అనేది దీంట్లో ఇవ్వటం అనేది చేశారు అని చెప్పి మనకి దీంట్లో చెప్తున్నాడు. ఇక ఈ బెల్జియం శ్రీలంక కథనాల నుండి మనం ఏం నేర్చుకుంటాం? రెండు ప్రజాస్వామిక డెమోక్రసీ కంట్రీసే, అయితే ఆ పవర్ షేరింగ్ ఎలా అనే ప్రశ్నను, ఆ క్వశ్చన్లు ఎదుర్కోవడంలో అవి భిన్నంగా వ్యవహరించాయి, డిఫరెంట్గా వ్యవహరించాయి. అవి డిఫరెంట్ కమ్యూనిటీస్, అలాగే రిలీజియన్స్, నమ్మకాలు ఉన్నటువంటి మనకి ఆ యొక్క ప్రయోజనాలను గౌరవించినప్పుడే మనకి దేశ ఐక్యత అనేది సాధ్యమని బెల్జియంలోని నాయకులు, లీడర్స్ గుర్తించారన్నమాట. అంటే బెల్జియం నాయకులు ఏం గుర్తించారంటే, ఆ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఏ అయితే ఉన్నాయో వాటిని, అలాగే ఆ యొక్క రిలీజియన్స్ ఫీలింగ్ విషయంలో డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని కానీ, లేకపోతే ఇంకా రకరకాల ప్రయోజనాలు ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా మనం గుర్తించినప్పుడు మాత్రమే మనకి కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి, ఐక్యత అనేది సాధ్యమవుతుంది అని, యూనిటీ అనేది సాధ్యమవుతుందని వాళ్ళు నమ్మటం అనేది చేశారు. ఈ అవగాహన కారణంగా ఆ పవర్ షేరింగ్ అనేది దానికి అనుగుణంగా ఆమోదయోగ్యమైనటువంటి, అందరికీ ఇష్టమైనటువంటి, అందరూ మెజారిటీ ఆమోదించే ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు. శ్రీలంక ఏం చేసిందంటే దీనికి విరుద్ధమైనటువంటిగా ప్రయత్నం చేసింది. ఆ పవర్ షేరింగ్ అనేది అధిక సంఖ్యాకులైనటువంటి మెజారిటీకి వాళ్ళ దగ్గరే ఉండాలి, అధికారాన్ని విభజించడానికి వాళ్ళు ఆ పవర్ షేరింగ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. తన ఆధిపత్యాన్ని, ఆ యొక్క మెజారిటేరిజాన్ని ఇతరులపై రుద్దాలి అని ప్రయత్నిస్తే అది ఏం చేసిందంటే దేశ ఐక్యతను దెబ్బతీయగలదని చెప్పి ఇది నిరూపించడం అనేది జరిగింది. ఈ విషయం ద్వారా మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇది.